నిజాంపేట మండల కేంద్రంలో ఆశా వర్కర్లను నిజాంపేట పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు వెట్టి చాకిరీ చేస్తూ చాలీ జీతాలతో పోరాడుతున్నామన్నారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆశా వర్కర్లకు 26,000 జీతాన్ని చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. 26,000 వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్, అలవెన్స్, బీమా సౌకర్యం కల్పించడం లేదని, ఈ సమస్యల పరిష్కారం కోసమే హైదరాబాద్ కమిషనరేట్ కు బయలుదేరామనే క్రమంలో ఎప్పుడు లేని విధంగా ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఈ అరెస్టులకు భయపడదు లేదని, తమ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులను కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు బండారి లక్ష్మి, గౌరీ, సంతోష, కొమ్మట బాలమణి, బండారి అనిత, పుష్ప, వంట కార్మికులు పద్మ, జయమ్మ, రానమ్మ, స్వప్న, రజిత పాల్గొన్నారు. మేము గ్రామాలలో జీతాలతో మేము పోరాడుతున్నాము. గత ప్రభుత్వము మాకు మేనిఫెస్టోలో 26,000 కనీస వేతనం చేస్తామని, ఈఎస్ఐ, పిఎఫ్ఐ, మనకు మట్టి ఖర్చులకు ఇన్సూరెన్స్ అవి ఇస్తామని మాటిచ్చింది. ఇప్పటి వరకు మాకు జీతాలు సరిగా లేవు, ఏదో ఒక అలవెన్స్లు కూడా మాకు లేవు, ఇన్సూరెన్స్ లేదు, మాకు ఏమీ లేవు. రేపు మేము 24 కమిషనర్ ముట్టడి ఉన్నదని మేము పోతామని అనుకునేసరికి ముందొస్తే అరెస్టు చేస్తున్నారు. ఇది ఎంత దౌర్జన్యమో, ఇంత దౌర్జన్యమో బాగుండదు కాదు. ఇంత దౌర్జన్యంగా మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. అందుకే మేము ఈ రోజు నుండి ఒకవేళ మా సమస్యలపైన పరిష్కారం కాకపోతే ఇంకా ముందు మేము చాలా ఉధృతంగా చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్, టేస్ట్ అండ్ హెల్త్ కలిసే ఓ అపూర్వ అనుభూతి. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్ ఒకసారి రండి, మళ్ళీ రావాలనిపిస్తుంది.